హాయ్ అండి. మన సబ్‌స్క్రైబర్స్ ఒకరు చిట్టి గారెలు ఎలా చేసుకోవాలో వీడియో చేసి పెట్టమన్నారండి. వాళ్ళ కోసమని ఈ వీడియో పెడుతున్నాను. ఈ గారెలు చేసుకోవడం కోసం ముందుగా గుండు పప్పు నానబెట్టుకోవాలండి. మినపప్పు, పట్టు మినపప్పు అయినా సరే నానబెట్టుకోవచ్చు. దీన్ని 4, 5 గంటల సేపు నానబెట్టుకున్నాను. అదే పట్టు మినపప్పు అయితే మీరు 5, 6 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవాలండి. ఎందుకంటే పొట్టు అనేది తొందరగా ఊడిపోదు కాబట్టి కొంచెం ఎక్కువ సేపు నానబెట్టుకోవాలి. నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఇలా గ్రైండర్‌లో వేసుకోవాలండి. ఇలా గ్రైండర్‌లో గాని, మిక్సీలో గాని వేసుకోవచ్చు. దీన్ని రుబ్బుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలండి. రుబ్బేసి తర్వాత వేసుకున్నామంటే గనక పిండి ఇంకా లూజ్ అయిపోతది మనకి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రుబ్బుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇడ్లీ పిండిలాగా మనం మెత్తగా రుబ్బుకోకూడదు. అలాగే పిండి కూడా బరకగా ఉండాలండి. అక్కడక్కడ కొంచెం కొంచెం పప్పులు తగులుతూ ఉండాలి. ఆ విధంగా రుబ్బుకోవాలి. మరి మెత్త దూదలాగా రుబ్బేసుకున్నా గానీ గారెలంత టేస్ట్ ఉండవండి. చూడండి ఈ లెవెల్‌లోనే తీసేసుకోవాలింకా. వాటర్ మనము కొన్నే వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు. తర్వాత తీసే ముందు దీంట్లో నేను కిలో గుండు పప్పుకి 4, 5 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకున్నాను నేను. మైదా పిండి వేయడం వల్ల ఈ గారెలనేవి ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయండి. తర్వాత దీన్ని నేను తీసేసుకుంటున్నాను ఒక దాంట్లోకి. తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా గారెలైతే వేసేసుకున్నాను. మా హోటల్‌లోకండి. మీరు ఇంకా చిన్న సైజు కావాలనుకుంటే గనక చిన్న సైజు కూడా వేసుకోవచ్చండి. రౌండ్‌గా మీకు చేత్తో వేయడానికి రాకపోతే గనక ఒక చిన్న కవర్ గాని ఏదైనా తీసుకొని దానిపైన కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలాగ గారెల పిండి దాని మీద ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ చేసి దీంట్లో చేతి మీదకి తిరిగేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలండి. ఇలాగ మీకు డైరెక్ట్‌గా వస్తే గనక ఈ విధంగానైనా సరే వేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా బాగా వేడవ్వకూడదండి. మీడియం హీట్ అయినప్పుడే వేసుకోవాలి. గారెలు వేయగానే పైకి తేలేటట్టుగా ఉండాలండి ఆయిలు. అంత వేడిగా ఉంటేనే ఇవి ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయండి. లేదా చల్ల ఆయిల్ మీద వేశారంటే గనక ఈ గారెలనేవి ఆయిల్ పీల్చేసుకుంటాయి. అందుకని మంటని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగని హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఆయిల్ బాగా మరిగాక వేసినా గాని ఇవి తొందరగా కలరొచ్చేస్తాయండి. లోపల ఉడక్కోకుండా కలరొచ్చేసి మాడిపోయినట్టుగా అయిపోతాయి. అందుకని మంట మీరు తక్కువ, ఎక్కువ అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలర్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక దాంట్లోకి తీసేసుకుంటే చిట్టి గారెలనేవి రెడీ అయిపోతాయి. మేము వేసే సైజు కాకుండా చిట్టి గారెలంటే చిన్న చిన్న గారెలేస్తారండి. నేను చెప్పిన ప్రాసెస్‌లోనే మీరు చిన్న చిన్నగా వేసుకుంటే గనక టేస్ట్ చాలా బావుంటుందండి. అలాగే మెత్తగా కూడా ఉంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి. ఇవాళ వర్షం పడ్డది గదా! గిరాకైతే అంత ఎక్కువ లేదండి. చాలా తక్కువగా ఉంది. మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. చూడండి హోటల్ మొత్తం ఏదో ఖాళీ అయిపోయినట్టుగా ఉంది గిరాకీ లేకపోవడం వల్ల. అంటే పొద్దుటే లేరండి గిరాకీ. తర్వాత 8 ఆ టైం కాడ్నుంచి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఈరోజు మేము మా హోటల్‌లో చేసే పూరీలు రేట్ పెంచామండి. అంతకుముందు రూ. 30కి 4 పూరీలు ఇచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు రూ. 30కి 3 పూరీలే ఇస్తున్నామండి. ఎందుకంటే పూరీలు చేయడం అనేది చాలా కష్టమవుతుందండి నాకు. మెల్లయి బాగా లాగుతున్నాయి. చేతులయి లాగుతున్నాయి. ఇలాగా పూరీలు కొంచెం రేటు పెంచుకోవడం వల్ల ఈ ఐటెమ్‌ని తగ్గించుకొని వేరే ఐటెమ్‌ని పెంచుకున్నామండి. వేరే ఎక్కువేసుకుంటున్నాము. పూరి కొంచెం 3 రూ. 30కి 3 అనేసరికి పూరి మానేసి వేరే అయితే ఎక్కువ తీసుకుంటున్నారండి. దానివల్ల పూరి చేయడం అనేది కొంచెం తక్కువైంది. నాకు కూడా పని కొంచెం తక్కువైందండి. ఈరోజు చాలా ఫ్రీగా అనిపించింది. ఇలాగా రూ. 30కి 3 పూరీలు కడుతున్నామండి. అదే విధంగా సైజ్ కూడా కొంచెం పెంచాము. రోజు చేసే సైజ్ కాకుండా కొంచెం పెంచామండి. ఎందుకంటే రేట్ పెంచాం కదా! అందుకని. ఇంకా లాస్ట్‌లో అయితే గిరాకీలాగా కొంతమందయితే వస్తూ ఉన్నారండి. ఇవాళ టీలెక్కువ వెళ్ళినియి. వాతావరణం చల్లగా ఉంది కదండీ! టీలెక్కువ తాగారు. కొంతమంది పార్సెల్ కూడా బాగా ఎక్కువ వెళ్ళినియండి. రోజు 2 సార్లు పెట్టేదాన్ని. ఇవాళ అయితే 3 సార్లు పెట్టానండి టీ. ఇలాగ గిరాకొస్తూ ఉంటే వీళ్ళైతే పార్సెల్ చేసేస్తున్నారండి. నేనైతే కూర్చున్నాను. గిరాకీ అంత ఎక్కువ లేదు కదా అనేసి కొన్ని పూరీలయితే చేసిచ్చేసాను. వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే నేనైతే కూర్చున్నానండి. కూర్చొని ఇలాగా చిన్న వీడియో అయితే తీసుకున్నాను. మన సబ్‌స్క్రైబర్స్ అడిగిన చిట్టి గారెలు వీడియో అయితే చూపిచ్చానండి. వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన సబ్‌స్క్రైబర్స్ ఒకరు అడిగారండి. ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? ఏదైనా హోటల్‌లో చేశారనేసి అయితే అడుగుతున్నారు. మేమైతే ఎవరి దగ్గర నేర్చుకోలేదండి.
మేము ఇంట్లో ప్రతిరోజు కూడా టిఫిన్ చేసుకునేవాళ్ళమండి. హోటల్ పెట్టకముందు ఇంట్లో గాని, మా అమ్మాళ్ళ ఇంట్లో గాని, అత్తగారింట్లో గాని. ఆ విధంగా ఇడ్లీలు గాని, వడలు, పూరీలు ఇవన్నీ కూడా చేయడం అయితే అలవాటండి నాకు. కానీ హోటల్‌లో టేస్ట్ అంత రావండి ఇంట్లో. హోటల్‌లో చేసినంత బాగా అయితే వచ్చేది కాదండి. తర్వాత చేస్తూ, చేస్తూ ఉంటే అది కూడా అలవాటయింది నాకు. అంతే కాకుండా మాకు రానివి కూడా వేరే హోటల్ వాళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళమండి. అంతకుముందు సీనియర్స్ అయిన వాళ్ళని, ఇంకా బాగా రన్ అవుతున్న హోటల్‌ని వాళ్ళ దోసల్లో ఏం కలుపుతారు, ఎలా చేస్తారు అనేది, వడల్లో ఏం కలుపుతారు, మైసూర్ బోండా ఏ విధంగా వేస్తారనేది మాకు రానివన్నీ కూడా ఒకళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళమండి. ఒకళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదండీ! మనకి ఏదన్నా రాకపోతే సరే వచ్చిన వాళ్ళని అడిగి నేర్చుకోవచ్చండి. తప్పేం లేదు దాంట్లోని. మేము కూడా అదే విధంగా ఏదైతే రాదో, ఏవైతే మాకు సరిగ్గా వచ్చేవి కాదు, ఎదుటి వాళ్ళు చేసినంత టేస్టీగా వచ్చేవి కాదో అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళమండి. మేము కూడా స్టార్టింగ్‌లో దోస వేసినప్పుడు అంత కలర్ వచ్చేది కాదు. దోస పెనం మీద కూడా స్టార్టింగు ఆ దోస పెనాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, సీజనింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా మాకు తెలీదండి. వేరే వాళ్ళని అడిగితే చెప్పారు ఈ విధంగా చేసుకోవాలని. అలాగే దోస పిండిలో కూడా కలర్ రావడానికి ఏదేసుకోవాలి, అది టేస్ట్ బావుండాలంటే ఎలా చేసుకోవాలి, మసాలా ఎలా చేసుకోవాలి, ఉప్మా ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నామండి. ఇంకా కొంతమంది మా రిలేటివ్స్‌లో కూడా హోటల్ పెట్టిన వాళ్ళున్నారు. వాళ్ళను కూడా అడిగి తెలుసుకునేవాళ్ళమండి. వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది. ఆ విధంగానే మేము కూడా నేర్చుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఈరోజైతే ఒకళ్ళకి ఏదన్నా ఎవరడిగినా సరే డౌటు నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే మేము కూడా ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాము కాబట్టి ఎవరో ఏదడిగినా సరే చెప్తానండి. ఈ పిండిలో ఏం కలుపుతారు, ఇది ఏమేస్తారనేసి ఎవరన్నా అడుగుతారు కదా! అవన్నీ కూడా చెప్తానండి నేను. కొంతమందయితే చాలా మందయితే చెప్పరండి. వాళ్ళ సీక్రెట్స్ అనేవి చెప్పరు. మళ్ళీ ఎదుటి వాళ్ళకి తెలిసిపోతదని.